రుణమాఫీ కాంగ్రెస్ హామీలపై రాజీనామా సవాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తన రాజీనామా పత్రంతో గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి కూడా రాజీనామా పత్రంతో రావాలని డిమాండ్ చేశారు. రాజీనామాతో వచ్చేందుకు రేవంత్ రెడ్డికి మొహమాటంగా ఉంటే పీఏతో పంపించినా పర్వాలేదన్నారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు హరీష్ రావు. బాండ్ పేపర్లు, సోనియా పేరిట లేఖ ఇచ్చి మాట తప్పారన్న ఆయన ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారన్నారు. హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. రుణమాఫీ కాంగ్రెస్ హామీలపై రాజీనామా సవాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తన రాజీనామా పత్రంతో గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి కూడా రాజీనామా పత్రంతో రావాలని డిమాండ్ చేశారు. రాజీనామాతో వచ్చేందుకు రేవంత్ రెడ్డికి మొహమాటంగా ఉంటే పీఏతో పంపించినా పర్వాలేదన్నారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు హరీష్ రావు. బాండ్ పేపర్లు, సోనియా పేరిట లేఖ ఇచ్చి మాట తప్పారన్నారు ఆయన. ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారన్నారు. హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. మీరు డిసెంబర్ 9 తారీఖు గవర్నమెంట్ రాగానే ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేశారు? మీరు 4 మాసాల నుంచి ఏం చేసిండ్రు? 4 మాసాలలో ఇప్పటికే 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినామని చెప్తుండే. ఎక్కడ చేసిండో చెప్పాలి కదా. అందుకే హరీష్ రావు గారు ఆయన ఛాలెంజ్ చేసిండు. నా రాజీనామా, నా ఎమ్మెల్యే పదవి నేను మళ్ళీ పోటీ కూడా చేయనని చెప్పిండు. వారు వచ్చిండ్రు ఇక్కడికి. డెఫినెట్గా మరి స్వీకరించాలి. ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాకపోతే రేపైనా పర్వాలే, మరి స్వీకరించాలి. ఆయన మీటింగ్లలో చెప్తుండు, దేవుళ్ళ మీద ఒట్లు పెడుతుండు. హరీష్ రావు గారు రాజీనామా సిద్ధంగా పెట్టుకోమని చెప్పిండు. ఇప్పుడు సిద్ధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పార్టీని రద్దు చేస్తారా అంటే మీ పార్టీని కూడా రద్దు చేయండి. మరి దానికి కూడా సిద్ధం. మరి మీ పార్టీని కూడా రద్దు చేస్తామంటే మేము ప్రిపేర్ అవుతాం. రైట్. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం గన్ పార్క్ వద్ద మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి, అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి? కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గన్ పార్క్ దగ్గరికి వచ్చారు. అమరవీరుల స్తూపం దగ్గర రాజీనామా లేఖతో ఇక్కడ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆగస్టు 15 లోపు ఏకకాలంగా రుణమాఫీ చేయడమే కాకుండా 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని స్పష్టంగా తెలిస్తే గనక నేను రాజీనామా చేస్తాను, అదేవిధంగా ఉప ఎన్నిక వచ్చినా కూడా ఉప ఎన్నికలో నేను పోటీ చేయనంటూ హరీష్ రావు సవాల్ చేశారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను, హరీష్ రావుకు దమ్ముంటే రాజీనామా లేఖను జేబులో పెట్టుకోవాలంటూ హరీష్ రావుకి మళ్లీ ప్రతిసవాల్ విసిరినటువంటి నేపథ్యంలో హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. 144 సెక్షన్ అమలు ఉన్నటువంటి నేపథ్యంలో గన్ పార్క్ దగ్గరికి కేవలం హరీష్ రావుతో పాటు 5గురిని మాత్రమే ఇన్సైడ్ అలౌట్ చేయడం జరిగింది. ఇక్కడికి ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, వివేకానంద, అట్లాగే మా తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళ ముగ్గురితో పాటు హరీష్ రావు, శంబీపూర్ రాజు, మొత్తం 5గురు ఇక్కడికి వచ్చారు, నివాళులర్పించారు. ఇక్కడి నుంచి జర్నలిస్టులకు తన రాజీనామా లేఖను ఇచ్చి వెళ్తున్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టైం లేకపోతే తన రాజీనామా లేఖను తన పిఏతో కానీ స్టాఫ్తో కానీ ఇక్కడికి ఇచ్చి పంపాలి. గతంలో సోనియా గాంధీ పేరుతో హామీలు ఇచ్చారు, ఆ మాట తప్పారు. రేవంత్ రెడ్డి స్వయంగా డిసెంబర్ 9వ తేదీన
రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అది మాట తప్పారు. అట్లాగే బాండ్ పేపర్లు ఇచ్చి కూడా మాట తప్పారు. ఇక ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో దేవుళ్ళ పేరు మీద ఒట్లేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. దేవుళ్ళ పేరు మీద రాజకీయం కాకుండా డైరెక్ట్గా ప్రజలలో తేల్చుకుందాము అంటూ హరీష్ రావు చెప్పినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. నివాళులు అర్పించారు, సవాల్ విసిరారు, రాజీనామా లేఖను జర్నలిస్టులకు అందించారు. ఇక రేవంత్ రెడ్డి దీని మీద స్పందిస్తారా లేదా అన్న చూడాల్సి ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీద పెద్ద ఎత్తున కూడా రాజకీయ వేడి రగులుతుందని చెప్పుకోవాలి. కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయం మీద రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ చేస్తే, రుణమాఫీకి సంబంధించినటువంటి విషయం మీద రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ చేశారు. హరీష్ రావు సవాల్కి రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్కు హరీష్ రావు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం అయితే ఇక్కడ నెలకొల్గిందని చెప్పుకోవాలి. భారీ సంఖ్యలో హరీష్ రావుకు సంబంధించినటువంటి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అట్లాగే కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎక్కడా కూడా పెద్ద ఎత్తున గ్యాదరింగ్ లేకుండా పోలీసులు వాళ్ళందరినీ పబ్లిక్ గార్డెన్ లోకి పంపించారు. ఇన్సైడ్ మాత్రం 5గురిని మాత్రమే అలౌడ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఎలక్షన్ కు సంబంధించినటువంటి హీట్ లో, ఎలక్షన్ కు సంబంధించినటువంటి హడావిడిలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో సవాళ్లు ప్రతి సవాళ్ళ యొక్క రాజకీయం మరింత వేడెక్కిందని చెప్పుకోవాలి. మరి బీఆర్ఎస్ పార్టీ విసిరినటువంటి సవాళ్లకు, హరీష్ రావు విసిరినటువంటి సవాళ్లకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది, ఏ రకమైనటువంటి అంశాలు తెర మీదకి తీసుకొస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.